ఆటిజం థెరపీ అంటే పినకల్, స్పీచ్ థెరపీ అంటే పినకల్, బిహేవియరల్ థెరపీ అంటే పినకల్. మీ బిడ్డ బంగారు జీవితానికి నేడే కాల్ చేయండి 9100181181. నేపాల్లో వరద బాధితుల మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 400 వరకు చనిపోయారని చెప్తున్నారు. 30 దేశాలకు సంబంధించినటువంటి 1600 మంది కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. ఇంకా 288 మంది వరకు మన ఇండియన్సే ఉన్నారంటున్నారు. ఎస్పెషల్లీ 22-23 మంది మన హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళే, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అందులో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారని చెప్తున్నారు. అయితే చిక్కడపల్లికి చెందినటువంటి ఎంఎస్ రామారావు మెమోరియల్ ట్రస్ట్కి సంబంధించినటువంటి కొంతమంది టూరిస్టులుగా అక్కడికి వెళ్ళున్నారు. దాదాపు 40 మంది పైన ఉన్నారు. వాళ్ళల్లోంచి ఒక టూరిస్ట్ అక్కడి నుంచి మనతో లైవ్ కాల్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాము. ఎవ్రీ ఇయర్ ఆయన వెళ్తూ ఉంటారంట. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు సేఫ్గా ఉన్నారా, ఎక్కడున్నారు, ఎలాంటి ప్రమాదాల నుంచి వీళ్ళు తప్పించుకొని బయటపడ్డారు, ఎలాంటివి చూశారు, అన్నీ కూడా ప్రత్యక్ష సాక్షి అయినటువంటి ఆయన నుంచి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీరు అసలు ఎప్పుడు వెళ్ళారు నేపాల్ యాత్రకు? ఎంతమంది వెళ్ళారు? ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉన్నారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు, అన్ని డీటెయిల్డ్గా చెప్పండి సార్ కొంచెం. మేము 18వ తారీఖు బయలుదేరి వచ్చామా. ఈ సంవత్సరం ఇది నా సెకండ్ బ్యాచ్ అనమాట. మేము 31 మంది హైదరాబాద్ నుంచి వచ్చాం. నాకేమో ఇక్కడ 13 మంది నేపాల్ స్టాఫ్ ఉన్నారు ఈ గ్రూప్ కి సంబంధించి. సో టోటల్ 44 మెంబర్స్, 44. మేము కేరుంగ్ రూట్ నుంచి వచ్చాం అనమాట. 18వ తారీఖు కాఠ్మండు వచ్చాం. 19వ తారీఖు పశుపతినాథ్ దేవాలయంలో రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం అవన్నీ చేసుకుని నోవాకోట్ అనే హోటల్లో పడుకున్నాం. అది వాటర్ ఫ్రంట్ రిసార్ట్. అది కూడా ఇది కొట్టుకుపోయింది అనమాట ఈ రిసార్ట్. ఈ రిసార్ట్ కూడా ఈ ఫ్లడ్ లో కొట్టుకుపోయిందమ్మా. తర్వాత మేము 20వ తారీఖు కేరుంగ్ బోర్డర్ లో క్రాస్ చేసి వచ్చాం. అదే మన కొట్టుకుపోయిన బోర్డరే. అందులోంచి ఇక్కడ ఆ రోజే అసలు వెదర్ సరిగ్గా లేదమ్మా, చాలా డిస్టర్బ్డ్ గానే ఉంది ఆ రోజు కూడా. చాలా ల్యాండ్ స్లైడ్స్ అవటం, ముందు రోజు అయితే పెద్ద వర్షం రావటం, చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్స్ అవటం. మా స్టాఫ్ నా ఈ లగేజ్ అది కూడా 3 లారీలు మార్చాల్సి వచ్చింది ల్యాండ్ స్లైడ్స్ లో. చాలా డిస్టర్బ్డ్ గానే వచ్చారు పాప. మేము వచ్చేటప్పటికి కొద్దిగా క్లియర్ అయింది, వెదర్ అదంతా బాగుంది. కానీ మొన్న అయిన డిజాస్టర్ మటుకు వెదర్ తోటి సంబంధం లేదండి. ఇట్ ఈస్ ఎ సడన్ హ్యాపెనింగ్. అది అన్ఎక్స్పెక్టెడ్. ఎస్, దట్ ఈస్ ఎ సడన్ హ్యాపెనింగ్. అది సాధారణంగా వరదలు అంటే ఏదో బాగా వర్షాలు కంటిన్యూగా వచ్చి వరదలు వస్తాయి, కానీ మొన్న అట్లా కాదు. ఇట్స్ ఏ బ్లాస్ట్ అనమాట. అది ఉన్నట్టుండి అది అది ఉప్పెన్లాగా వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అది. అంటే ఈ కేరుంగ్ రూట్ లో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకసారి జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే పెద్ద వరద వచ్చి కొట్టుకుపోయింది, బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది లాస్ట్ ఇయర్. అప్పుడు చైనా ఆపేసింది. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది అమ్మ. ఈ రూట్ ఈజ్ నాట్ ఏ సేఫ్ రూట్. కాకపోతే మనకి మానస్ సరోవర్ వెళ్ళటానికి ఒక్క రూట్ తప్ప వేరేది లేదు. ఓవర్లాండ్ వెళ్ళాలంటే ఇదే. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఇది ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, వరదలు వస్తాయి. నేను ఎందుకంటే 2015 లో కూడా నేను ఈ రూట్ ఎప్పుడు వాడలేదు. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ కూడా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఈ రూటు. కాకపోతే లాస్ట్ ఇయర్ నేను జూలైలో వచ్చేవాడిని. ఆ జూన్ లోనే పెద్ద వరద వచ్చి బ్రిడ్జ్ కొట్టుకుపోయిందమ్మా లాస్ట్ ఇయర్ ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గర. అప్పుడు ఆపేసి మళ్ళీ నాకు కొడారి రూట్ ఇచ్చారు. ఆఫ్టర్ 10 ఇయర్స్ నాకు కొడారి రూట్ ఓపెన్ అయింది మళ్ళీ. అప్పుడు నేను ఆ కొడారి రూట్ లో వెళ్ళాను. ఈసారి మళ్ళీ కేరుంగ్ రూట్ మొన్న జూన్ లో వచ్చాను. జూన్ లో వచ్చి అదే రూట్ లో వెళ్ళాను. ఇప్పుడు జూలైది డిలే అవటం, మాకు ఆగస్ట్ లో పర్మిట్ వచ్చింది. ఆగస్ట్ 18th కి బయలుదేరాను అన్నమాట. సో ఈ రూట్ అనేది ఎప్పుడైనా అంత సేఫ్ రూట్ ఏం కాదండి. ఎందుకంటే మనకి కాఠ్మండు నుంచి కొడారి ఇది కేరుంగ్ వచ్చేంత వరకు మనకి కొద్దిగా డిఫికల్ట్ గానే ఉంటుంది ఈ రూట్ అంతా కూడా. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెప్తారు, ఈ రూట్ ఎందుకు పెట్టారండి, భయం వేస్తోంది అని అంటారు. కానీ టిబెట్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఈ రూట్ తప్ప మనకి వేరే మార్గం లేదు. కానీ టిబెట్ బోర్డర్ లోకి ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం మారిపోతుంది. అంత సీన్ అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి రోడ్లు అవన్నీ. చైనాలో చాలా బాగుంటాయి. ఆ గేట్ వరకు ఒక రకంగా ఉంటుంది, గేట్ దాటిన తర్వాత ఒక రకంగా మారిపోతుంది. సో మొన్న ఈ వరదలకి అన్ని చెక్ పోస్టులు, ఆర్మీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు
అక్కడ దారి పొడుగునా నాకు తెలిసిన చాలా హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్స్ వాళ్ళు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకసారి వచ్చినా నన్ను బాగా గుర్తు పెట్టుకుంటారు, ఓ బాగా హెల్ప్ చేస్తారు. పాపం వాళ్ళ హోటల్స్ ఆ ఇల్లులు అన్ని కొట్టుకుపోయినాయి. అరే వాళ్ళు కూడా, నేను వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్లు ఎత్తట్లేదు. నా స్టాఫ్ కూడా కొంతమంది అందులో కూడా ఇరుక్కుపోయి పాపం చనిపోయారు. ఆ, అలా నాకు హెల్ప్ చేసేవాళ్ళు అవుట్ సోర్సింగ్ స్టాఫ్. అలాగే నాకు కుక్కు కూడా నాకు ఈ యాత్రకు తీసుకోలేదు. నాకు 20 ఏళ్ళు నాకు కుక్కు పనిచేసేవాడు నీల్ కుమార్ అని. ఉమ్. పాప అతను కూడా చనిపోయాడమ్మా మొన్న వరదల్లో. బా బాధ అనిపించింది. ఆ, ఆ. ఎంతమంది వెళ్ళారు అండి శ్రీనివాస్ గారు మీరు ఈ ట్రిప్లో, ఇప్పుడు వెళ్ళిన ట్రిప్లో? ఈ ట్రిప్ లో నాకు 30, యాక్చువల్ గా నాకు 40 మంది పైన ఉన్నారు. పర్మిట్ డిలేట్ అవడంతో కొంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు, కొంతమంది నేను డ్రాప్ చేయాల్సి వచ్చింది. అలాగా మేము 31 మంది ప్లస్ 13 నేపాల్ స్టాఫ్ 44 మంది వచ్చామమ్మా. యాత్ర అంతా కూడా మాది చాలా సక్సెస్ఫుల్ గా అయింది. ఎక్కడ ఏం ఫెయిల్యూర్ లేదు, ఏం బాధ లేదు. షెడ్యూల్ ప్రకారం భగవంతుడి దయ వల్ల చాలా హ్యాపీగా వెళ్ళింది. హోటల్స్ కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడ అన్కాంప్రమైజ్డ్ గానే వెళ్ళింది అంతా. కాకపోతే మేము రెండో రోజు పరిక్రమ చేసుకుని దిగుతున్నప్పుడు ఈ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వినేటప్పటికి కొద్దిగా బాధపడింది. ఎందుకంటే మన యాత్రికులు మన దేశం నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చారు. ఏదో తీర్థయాత్రకు వచ్చిన వాళ్ళకి ఇది విషాదం చాలా భయంకరమైంది, తట్టుకోలేకపోయాం. మా మీరు మీరు ఆనందాన్ని కూడా ప్రత్యక్షంగా మీరు చూసారా సార్ వరద రావటము, ఇంత ఎత్తున ఎగిసిపడ్డం అదంతా కూడా చూసారా? లేదమ్మా, నేను చాలా దూరంలో ఉన్నాను ఆ టైంలో. ఎందుకంటే నేను అప్పుడు మానస్ సరోవరం దగ్గర ఉన్నాను, కైలాసగిరి ప్రదక్షిణం చేస్తున్నాను. ఓ సో రిటర్న్ వచ్చాడు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను ఈ దారిలో ఎప్పుడు ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, వరదలు వస్తాయి, మాకు రూట్ కూడా మార్చే అవకాశం ఉంటుంది. నాకు కొద్దిగా ఫోర్కాస్ట్ ఉంటుందమ్మా ఎప్పటికప్పుడు. సో అనుకున్నాను, వెళ్ళేటప్పుడు అనుకున్నాను మళ్ళీ రిటర్న్ లో ఇలా వస్తామా లేకపోతే రూట్ మారుతుందా, అలా అనుకుంటూనే ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఎందుకంటే మొన్న కూడా బాగా కొద్దిగా కష్టంగానే వచ్చాం. మాకు 3 చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అవ్వటం, బారటం, అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. ఉన్న రోటే డ్యామేజ్ అయిపోయింది అప్పటికే. సో అదొక కాజ్. ఇంత పెద్ద వరద వచ్చినప్పుడు కూడా మనుషులు ఎస్కేప్ కావటానికి కూడా ఇది కూడా ఒక హర్డల్ అవుతుంది. స్మూత్ రూట్ అయితే అటు ఇటు వెళ్ళొచ్చు, కానీ అప్పటికే భయంకరమైన ల్యాండ్ స్లైడ్స్ 4-5 చోట్ల కొట్టుకుపోయినాయి దారులు. తప్పించుకోవడానికి కూడా కొద్దిగా కష్టమే ఉంటుంది. అంటే స్పాట్ లో ఉన్న వాళ్ళు పోవటం వేరు, కొద్దిగా దూరం ఈ ఫ్లడ్ వెళ్ళేటప్పుడు ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉండదు అమ్మా. అందుకని అదే ఎగ్జాక్ట్ ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నారు మీరు? సేఫ్ గానే ఉన్నారు కదా అందరూను? మేమంతా చాలా సేఫ్ పొజిషన్, మంచి స్టార్ హోటల్స్ లోనే ఉన్నామా. మేమన్నీ 5 స్టార్ కేటగిరీ హోటల్స్ లోనే ఉన్నాయి. ఇక్కడ టిబెట్ సైడ్ అంతా బాగానే ఉన్నాయమ్మా. హోటల్స్, ఫుడ్ అదేం ప్రాబ్లం లేదు ఎక్కడ. టిబెట్ సైడ్ ఒకప్పుడు మానస్ సరోవర్ యాత్ర వేరు, ఇప్పుడు మానస్ సరోవర్ యాత్ర వేరమ్మా. ఒకప్పుడు నేను 2004, 2010 లో వచ్చినప్పుడు మాతో డీజిల్ కూడా దొరికేది కాదు. ఒక డీజిల్ ట్యాంకరు, ఒక లారీడ్ ఫుడ్, టెంట్లు, లైట్లు, పిట్మాస్ లైట్లు ఇవన్నీ తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఎక్కడికక్కడ ఎక్సెప్ట్ ఫస్ట్ డే పరిక్రమ, సెకండ్ డే పరిక్రమ, మానసర్ లేక్ దగ్గర కూడా స్టార్ హోటల్స్ వచ్చాయి. 5 స్టార్ కేటగిరీ హోటల్. మానస్ సరోవర్ దగ్గర శేష్పాన్ గెస్ట్ హౌస్ ఉంది. అది అక్కు చోట మనకి టాయిలెట్ ప్రాబ్లం ఉంటుంది, కానీ మిగతా ఏరియాలన్నీ కూడా చాలా అసలు వెల్ అడ్వాన్స్డ్ అన్నమాట. ఈ రోడ్లు కానీ, ఈ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా మామూలుగా ఉండవు. ఒకప్పుడు పిలిగ్రిమేజ్ అంటే కష్టంతో ఉండేది, ఇప్పుడు లగ్జరీ ట్రావెల్ లాగానే అయిపోయిందమ్మా అంతా. సో టిబెట్ సైడ్ అదే అంత పిలిగ్రిమేజ్ పోయి ఇప్పుడు టూరిజం ఎక్కువైపోతుంది. అవును, టూరిజం బాగా పెరిగిపోయిందండి. కరెక్ట్ కరెక్ట్ చెప్పింది. ఇప్పుడు నేపాల్ లో పర్టికులర్ గా సార్ మేమున్న ప్లేస్ ఇప్పుడు సాగాలో ఉన్నామమ్మా. ఇవాళ నిన్న వచ్చాం సాగా. రేపు మాకు రాత్రి 1:00 నాకు సిఐపిసి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మా ఏజెన్సీ చైనా ఇండియా పిలిగ్రిమేజ్ రూట్ మార్చాలన్నా ఏది మార్చాలన్నా వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలన్నమాట. సో నిన్న రాత్రి దాకా డెసిషన్ తీసుకోలేదు. నిన్న రాత్రి 1:30, 2 నాకు వచ్చారు. అలాగే 3 పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చి మీకు ఎస్కార్ట్ ఇస్తున్నాం, మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళటానికి అని ఆ అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళే చేశారు. వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ నథింగ్ టు వరీ. ఆ ఒక్కరోజు డిజాస్టర్ అయింది, అది డ్యామేజ్ అయిపోయింది. బట్ ఫర్దర్ డ్యామేజ్ టిబెట్ సైడ్ లో లేదు. నేపాల్ సైడ్ లో రోడ్లు బాగా డ్యామేజ్ అయ్యాయి. మేము నేపాల్ నుంచి కాఠ్మండూకి వెళ్ళటానికే మాకు ఒక ఛాలెంజ్ అనమాట, అంతకు మించి ఏం లేదు. ఇవాళ కూడా ఇప్పుడే విన్నాను, నేపాల్లో ఇవాళ ఎర్త్కి కూడా వచ్చిందని విన్నాను నేను ఇప్పుడే. నేపాల్లో పర్టికులర్ గా ఏ ఏ ప్లేసెస్ బాగా డ్యామేజ్ అయ్యాయండి మీకు తెలిసి? ఇప్పుడు కేరుంగ్ రూట్ ఏదైతే వచ్చో అది టోటల్లీ డ్యామేజ్ అయిపోయిందండి. అంటే కాఠ్మండూకి ఒక 40 కిలోమీటర్స్ దూరం వరకే బాగుంది, కానీ
40 కిలోమీటర్స్ నోవా కోటు ఇవన్నీ వస్తాయండి, టుమ్రి అని ఇవన్నీ ఈ మొత్తం అసలు వాషౌట్ అమ్మా. అసలు ఇల్లులు హోటల్స్ అన్ని ఎగిరిపోయినాయి బాగా. చాలా అసలు ప్రాణ నష్టం కూడా బాగా జరిగింది, చెప్పట్లేదు బయటికి. ఆ, ఇది చాలా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఆ, మాకు సైబర్ బేస్ దగ్గర ఆ, బుద్ధ హోటల్ అని ఒకటి ఉండేది, పెద్ద హోటల్. అక్కడ రావటానికి నోవా కోట్ నుంచి అక్కడ రావటానికి ఆల్మోస్ట్ 4 hours 5 hours జర్నీ పడుతుందమ్మా. నోవా కోట్ వాటర్ ఫ్రంట్ రిసార్ట్ అని ఒక పెద్ద 5 star రిసార్ట్, అది మొత్తం కొట్టుకుపోయిందమ్మా. తర్వాత బొద్ద హోటల్ అని ఒకటి ఉంది, వాళ్ళు ఆగారు కొద్దిగా ఫ్రెష్ అవటానికి. ఆ హోటల్ కొట్టుకుపోయింది. నేను లాస్ట్ టైం మొన్న జూన్ బ్యాచ్ లో వచ్చినప్పుడు అక్కడే ఉన్నానమ్మా. చాలా మంచి సర్వీస్ ఇస్తాడు అతను. అలాగే నాకు ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేసే మనిషి ఉన్నారో అతను కూడా చనిపోయాడమ్మా పాపం. నాకు ఎన్నాళ్ళ నుంచో పరిచయం, 20 ఏళ్ళ నుంచి పరిచయం. వాళ్ళ ఫాదరు నాకు కొడారి రూట్ అదంతా వాళ్ళే హెల్ప్ చేస్తారు. అది కూడా వాళ్ళ కొడుకు చనిపోయాడు, ఈవేళ ఫోటో అది పెట్టాడు, బాధ అనిపించింది. చాలా డ్యామేజ్ అయిందండి అయితే కదా, అసలు తెలియకుండా. నేపాల్ సైడే డ్యామేజ్ ఎక్కువైందమ్మా, టిబెట్ సైడ్ చుట్టుపక్కల ఎక్కువగా. అవును, కాఠ్మండు. ఇప్పుడు కొడారి రూట్ మేము వెళ్ళే చోట కూడా 2-3 ల్యాండ్ స్లైడ్స్ పెద్దగానే అయినాయి. అవి దాటుకుంటూ మెల్లిగా చేరుకోవాలి, వేరే మార్గం లేదు మాకు. కాఠ్మండుకి వెళ్ళాలంటే కేరుంగ్ అని వెళ్ళాలి, కొడారి అని వెళ్ళాలి. అది మొత్తం వాష్డ్ అయిపోయింది. అది డేంజర్ పొజిషన్ లో ఉంది, అసలు మామూలుగానే డేంజర్ గా ఉంటుంది. నేను మొన్న ఫస్ట్ టైం ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చే ఈ రూట్ వాడేటప్పుడు అప్పుడే నాకు భయం వేసింది. కాకపోతే వేరే మార్గం లేదు కాబట్టి వాళ్ళు ధైర్యం చేసి తెచ్చుకుంటూ ఉన్నాను. ఇది మటుకు దానికంటే కొడారి కొద్దిగా బెటరు, కానీ అక్కడ ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అవుతాయమ్మా. ఇప్పుడు ఇది ఎప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ మేజర్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది ఈ రూట్ అంతా. ఎందుకో. మీరు రెగ్యులర్ గా మీ ట్రస్ట్ నుంచి ఇలా టూరిస్టులను తీసుకువెళ్తూ ఉంటారా అండి? అవునమ్మా, ఎవ్రీ ఇయర్ మనం స్పిరిచువల్ గా వెళ్తాం. 2010 నుంచి నాన్ స్టాప్ గా మానసరోవర్ 2 గ్రూపులు 3 గ్రూపులు వెళ్తా ఉంటా. మోస్ట్లీ కొంత ప్రీమియం పీపుల్ వాళ్ళంతా కూడా మనతో ట్రావెల్ చేస్తున్నట్టు, సెలబ్రిటీస్ అంతా వచ్చారు. తెలుగు వాళ్ళంతా బాగానే వస్తూ ఉంటారండి. మళ్ళీ మీరు ఎప్పుడు తిరిగి ఇండియాకి వస్తున్నారు, అదే హైదరాబాద్ కి? ఈవేళ రాత్రి బయలుదేరుతున్నారు. రేపు ఏమో కొడారి రోడ్ ఓపెన్ అయిందమ్మా. రాత్రి 3:30కి మాకు పర్మిషన్ వచ్చింది. సో రేపు ఉదయాన్నే 6ంటికి ఇక్కడ బయలుదేరి బోర్డర్ చేరుకుంటామమ్మా. బోర్డర్ చేరుకుని అరౌండ్ 10 o'clock బోర్డర్ క్రాస్ అవుతాం. బై 12 o'clock విల్ రీచ్ టు కొడారి. అక్కడ నుంచి కంటిన్యూ ఓవర్ డ్రైవ్ లో నైట్ కల్లా కాఠ్మండు చేరుకుని 30th ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ ఉంది అమ్మా ఎయిర్ ఇండియాకి హైదరాబాద్ కి. 30th ఈవినింగ్. 29th నాది షెడ్యూల్ ప్రకారమే జరిగిందమ్మా. 18th నుంచి 29th ఇక్కడ ఉంటాను, 29th నైట్ కాఠ్మండు స్టే, 30th ఇండియాకి రిటర్న్ అని అనుకున్నాను. షెడ్యూల్ ప్రకారమే వచ్చాను, ఎక్కడ నాకు డిస్టర్బ్ కాలేదు. సక్సెస్ఫుల్ గా మా యాత్ర అయితే అయిందండి అమ్మా, 100%. అక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా సార్ ఇంకా మీకు తెలిసి? అంటే మీరు తీసుకెళ్లిన వాళ్ళు కాకుండా ఇంకా వేరే తెలుగు వాళ్ళు, వేరే టూరిస్టులు ప్లేసెస్ నుంచి, లేకపోతే వేరే టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు వేరే ఉన్నారండి. వాళ్ళంతా రాత్రి వాళ్ళని తీసుకెళ్లిపోయారండి, వాళ్ళందరినీ డ్రైవ్ అవుట్ చేశారు. ఇప్పుడు చైనా గవర్నమెంట్ కూడా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నారు ఫాస్ట్ గా. ఇప్పుడు డైరెక్ట్ గా చైనా నుంచి ఇక్కడ పంపించేస్తున్నారా మన దగ్గరికి, ఇండియాకి? మన వాళ్ళు అయితే వాళ్ళే డ్రైవ్ అవుట్ చేసేస్తున్నారమ్మా. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మమ్మల్ని పంపించేస్తారు. ఇంకా నాకు 29th దాకా నాకు పర్మిట్ ఉంది ఇక్కడ ఉండటానికి. సో నాకు నిన్న అడిగారు మీరు వెళ్ళిపోతారా అని అన్నారు. లేదు, నాకు రాత్రి 3ంటికి వచ్చి చెప్పారు, ఆ టైంలో నాకు కుదరదు, నేను రేపు వెళ్తాను, ఐ వాంట్ టు స్టే హియర్ అన్నాను. ఓకే, మిగతా వాళ్ళ గ్రూప్స్ ఉన్నారు, చాలా గ్రూప్స్ నిన్న మానస నుంచి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ ఇవాళ బోర్డర్ క్రాస్ చేయించేసారు తీసుకెళ్ళి. పొద్దున్న 6ంటికి మొదలు హడావుడి వినపడుతుంది. అప్పులు ఏంటంటే చూస్తే వీళ్ళందరినీ బస్సులు ఎక్కించి తీసుకెళ్తున్నారు. అంటే ఇండియాలో కాఠ్మండు బోర్డర్, కాఠ్మండు పంపిరమ్మా, వాళ్ళు బార్డర్ అవతలకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి మన తెప్పలు మనమే. అక్కడ నుంచి నేపాల్ వాళ్ళు చూసుకుంటారండి. ఎవరు మనమే చేసుకోవాలి, ఎవరు చూసేది ఉండదు, ఎవరు చేసేది ఉండదండి. ఎవరితో వచ్చామో ఇలాంటి కండిషన్స్ లో కూడా వాళ్ళు దగ్గరుండి పంపించినప్పుడు చైనా వాళ్ళు పంపించినట్టు వాళ్ళు పంపించరా? అట్లా పంపిరమ్మా, అంత ఏం ఛాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనమే కొద్దిగా సేఫ్ జోన్స్ చూసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు చైనా వాళ్ళ వైపు నుంచి కానీ, లేకపోతే చైనా గవర్నమెంట్ కానీ, లేకపోతే చైనాకు సంబంధించిన పర్సన్స్ నుంచి కానీ ఎవరితోటి ఇబ్బంది ఏం లేదు కదండి మనకి?
ఏమి లేదమ్మా, వాళ్ళేం మన ఇబ్బంది పెట్టరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నంత సేపు ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ లో మనం ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు తిరగడానికి లేదు, ఎక్కడ పడటానికి పోవటానికి లేదు. మనం ప్రతిదీ వీఆర్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ గైడ్ అన్నమాట. ఆ గైడ్ నాకుందా అనుకో, నా గైడ్కి చెప్తాను, నాకు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నా గైడ్కి నేను చెప్తాను, యూ డోంట్ యూస్ దిస్ వన్, కీప్ దిస్ వన్, ఐ నీడ్ దిస్ వన్ అని మనం చెప్తాం. దే విల్ సపోర్ట్. తెలియని వాళ్ళు అయితే వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే. అక్కడ ఎవరికైనా నేను తెలుగు చెప్తాను వస్తుందండి కాబట్టి గైడ్స్ కి? అసలు ఎవరికి ఇంగ్లీష్ కూడా రాదమ్మా. ఓ గైడ్స్ కి హిందీను ఇంగ్లీష్ వస్తుంది కొంతమందికి. ఇక్కడ ఎవరికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు రాదు, ఏమి రావమ్మా. వాళ్ళు ఏదున్నా మనం లెటర్ పెట్టి వాళ్ళకి వినిపిస్తూ ఉండాలి. ఆ, ఓ ట్రాన్స్లేట్ నాకే చేసి వినిపియాలి మనం అనుకున్నది. ఆ, అబ్బా అవునమ్మా, గూగుల్ ట్రాన్స్లేటర్ అదే లోడ్ చేసుకుని ఏది చాట్ కావాలన్నా వారికి జీపీటీయో వినిపిస్తూ గూగుల్లోనో ఉండాలి. ఎక్కడో చోట ఆ, చేసి ఆ, వినిపించాలి అవును, ఏఐ అవును, తోటో. అవును, అవును. ఇప్పుడైతే యాస్టీస్ బాగుందమ్మా, ఇక్కడేం కండిషన్స్ బ్యాడ్ గా లేవు. ఓకే టిబెట్ సైడ్ అంతా ఓకే అమ్మా. రైట్ నేపాల్ సైడే డిఫికల్ట్ పొజిషన్ ఉంది. రోడ్లని డ్యామేజ్ అయిపోయినాయి ఇక్కడికక్కడ. సరే రెండు రూట్ లోనూ డ్యామేజ్ అయినాయి అని వింటున్నాను. కొడారి కేరుంగ్ అయితే పూర్తిగా వాష్ అవుట్, అండ్ కొడారి కూడా మొన్న వర్షానికి వాటికి ఆల్రెడీ డ్యామేజ్ లోనే ఉంది. ఈ ఎఫెక్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుందమ్మా ఇప్పుడు. ఓకే సార్ ఓకే ఆ, ఆ, ఆ. ఇంకా లాసా నుంచి వచ్చే వాళ్ళు ఈజీగా వస్తారు. సిమికోట్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ వెదర్. అక్కడ ఇంకొక రూట్. రైట్ సార్, బీ సేఫ్. అలాగే సేఫ్గా ఇండియాకి హైదరాబాద్కి తిరిగి రండి. అందరూ కేర్ఫుల్గా 30th ఉండండి. కల్లా 31st కల్లా మేము వస్తాం హైదరాబాద్ కి తప్పకుండా గ్యారంటీగా. తప్పకుండా టేక్ కేర్. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. సార్. జై శ్రీరామ్. నమస్కారం.